ఇవ్వాలి. అప్పుడు ఎట్లయినా మళ్ళీ మనం నిలబడాలనే దాంతో కొంతమందికి ఇచ్చినప్పటికీ వాళ్ళని మార్చాలనుకోవటం. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది జగన్ది ఎంత చెప్పినా కానీ ఆయన ఏకపక్షాలైతే ఏక వ్యక్తి నిర్ణయం తీసుకోవటం, లేకపోతే ప్రాంతీయ పార్టీలు నిలబడవని కూడా ఆయన అంటారు. సో అలా చూసినప్పుడు ఎవరైనా కాస్త మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు రెండోసారి మూడోసారి ఎంపీలు అయిపోతే దాని పరిస్థితి కూడా వేరుగా ఉంటుంది. సో ఈ అనేక లెక్కలు ఇక్కడ ఉన్నాయి. మీరు గుర్తు చేసుకుంటే కృష్ణదేవరాయలదే నిజానికి మొదటి చర్చలోకి వచ్చింది. ఇటు అంబటి రాయుడు, అటు కృష్ణదేవరాయలు. ఒక 2 వీక్స్ నుంచి నడుస్తుంది. ఆయన మొట్టమొదట ఆయన నన్ను పిలిచారు, అడిగారు. నేనైతే నరసరావుపేటనే నన్ను నర్చర్ చేశాను, అదైతే నాకు మంచిదని చెప్పి నేను చెప్పాను. గుంటూరును అడిగితే నేను ఒప్పుకోలేదు అని ఆయన బహిరంగంగానే చెప్పున్నాడు. అంటే గుంటూరు అడిగిన రాయుడికి ఇవ్వకుండా నరసరావుపేట ఉన్న రాయల్ని తెచ్చి ఇక్కడ పెట్టాలనుకోవటం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన సోషల్ ఇంజనీరింగ్, పొలిటికల్ ఈక్వేషన్స్. సో ఈరోజు ఆయన మరింత సూటిగా అది చెప్పి సీఎం గారు నరసరావుపేట అని చెప్పారు. ఇంకా సో ఇది ఇబ్బందేనండి, ఇది పూర్తిగా ఎక్స్పెక్టెడే. ఎవరికి వైఎస్ఆర్సీపీకి వాళ్ళ క్యాలిక్యులేషన్ లేదో వాళ్ళకు ఉన్నాయి కదా. సో అందుకని రేపొద్దున ఓవరాల్ ట్రెండ్ను బట్టి ఇది కూడా జరుగుతుంది. బట్ నరసరావుపేటలో బీసీలకు ఇవ్వడం అన్నది బీసీ వర్గాల్లో తనకు ఆదరణ పెంచుతుంది అనేది వాడుకున్న ఒక అంచనా. తప్పకుండా బీసీల్లో మటుకు ఈ మధ్య అటు ఇటు నేను తిరిగినప్పుడు నన్ను కలిసిన లేదా పలకరించిన బీసీ నాయకులు, బీసీ సమాజాలు వాళ్ళలో కొంచెం అది ఉంది, ఏదో బీసీ వస్తుందని. ఇరువైపులా బీసీలు అయితే అదొక సమస్య. కానీ అందువల్ల ఇది ఒక అనివార్యంగా జరగాల్సిందే. కాకపోతే కృష్ణదేవరాయలు కొంచెం కొత్త తరము, రెండవది మంచి లావు రత్తయ్య కుటుంబం కదా, ఆ డిగ్నిఫైడ్గా చెప్పేది ఏదో చెప్పారు. వేరే వివాదాలకు ఏం పోలేదు. మన మీడియా మిత్రులు అత్యుత్సాహంగా ఇది పెట్టారు, కానీ ఆయన చెప్పిన దాంట్లో మటుకు అలాంటిది ఏం లేదు. అక్కడే ఉండకపోవచ్చు కూడా. ఫర్దర్గా వీళ్ళ రియాక్షన్స్ వాటి మీద ఆధారపడి ఉంటాయి. సరే, ఇక్కడితో ఆగుతుందా ఈ పర్వం? ఇంకా కొనసాగే అవకాశం ఉంటుందా? అంటే ఈ పర్వంలో ఒకటి ఉంది, ఆయన మీడియా వాళ్ళ ప్రశ్నలు కూడా తీసుకోలేదు, చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. మీరు తర్వాత ఏం చేస్తారని. తెలుగుదేశం పార్టీనితో కొద్దిగా టచ్లో ఉన్నారు నాకు తెలిసిన ప్రకారం. అయితే ఆశ్చర్యకరంగా తెలుగుదేశం వాళ్ళు కూడా గుంటూరు నుంచి పోటీ చేయమన్నారు ఆయన. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ గుంటూరు నుంచి పోటీ చేస్తే ఇక్కడ గుంటూరు ఇస్తానంటే వద్దని ఎలా ఉంటుందనే ఒక సమస్య కూడా అక్కడ వస్తుంది. మీరు అడిగినట్టుగా చెప్పాలంటే ఎంపీల సమస్య పరిష్కారం కాదు. తెలుగుదేశం జనసేన కూడా అది చాలా సమస్య. జనసేన ఇప్పటివరకు 2 ఎంపీ సీట్ల మీదే గట్టిగా మాట్లాడుతుందని నాతో ఎవరో అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ 2 కూడా వాటిలో ఒకటి కాకినాడ, ఇంకోటి అక్కడ ఏదో ఒకటి ఉంది. ఆ 2 టీడీపీయా జనసేన అండి? జనసేన ఓకే, గట్టిగా వాళ్ళు ప్రస్తావిస్తున్నది, పేర్లు చెప్తున్నది ఆ రెండింటికే. మిగతా ఇంకా చర్చలు కూడా అంత బలంగా దాని మీద ఏమంత చర్చ జరగట్లేదని. అందువల్ల పార్టీల మల్లగుళ్ళల్లో ఇంకా కొనసాగుతాయి. జగన్కు తలనొప్పి అంటే తలనొప్పే చెప్పగానే వర్మ గారు మీరు అక్కడ వెళ్ళి కూర్చోని అంటే వర్మ వెళ్ళి కూర్చోకుండా నేను కూర్చోను ఇటు తిరిగి అయినా బయటికి వెళ్తా అంటే నాకు తలనొప్పే కదా. తలనొప్పి తప్పదు, కానీ తలకిందులు అవుతుందా లేదా తలనొప్పి అనివార్యం. తలనొప్పి తలకిందుల అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో అది తలనొప్పి అంటారా, తలకిందులు అంటారా మీ అంచనా? తలకిందులు అనేది మనం అప్పుడే చెప్పలేం. నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, రెండో పక్షం కూడా అన్ని కూడా తీసుకొని నిలబడి సరైన వాడని పెట్టి అవతల వాళ్ళను పూర్వపక్షం చేసే స్థితి వస్తే అప్పుడు తలకిందులు అవుతుంది. అలా కాకుండా వీళ్ళు కూడా సరైన అభ్యర్థులను, ఇప్పుడు గుంటూరు ఉందండి, గల్లా జయదేవ్ కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో మేము ఉండమన్నారు. అవును, మరి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ వాళ్ళని రీప్లేస్ చేయడం తెలుగుదేశానికి కూడా హెడేకే కదా ఇప్పుడు కృష్ణదేవరాయలు ఇలా వచ్చినప్పుడు. కాబట్టి తెలుగుదేశం కూడా ఎందుకు ఇప్పటివరకు వాళ్ళు జాబితా ప్రకటించలేదు? మనము వైసీపీ వాళ్ళు అంటున్నారు, దాన్ని మనం మాట్లాడుతున్నాం. ఇతర రాజకీయ విధానాలు అవి పక్కన పెడదాం. అభ్యర్థులు ఎన్నికల వరకు తీసుకుంటే తెలుగుదేశం ఎందుకు దీని నుంచి తెలుగుదేశం జనసేన అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళేం ప్రచారంలో దూసుకుపోవట్లేదు కదా. మొన్న ఒక్కరోజు దూసుకుపోదామని చంద్రబాబు నాయుడు అరకులోయలో ఆ దొరబాబా ఎవరో ఆయన పోటీ చేస్తాడని అనగానే అక్కడ అబ్రహాం నిలబడతాడని ఇప్పుడున్న ఎమ్మెల్యే, మా గత ఎమ్మెల్యే తండ్రి సోమా కొడుకు చెప్పారు. కాబట్టి ఎక్కడెక్కడ తెలుగుదేశం క్లించ్ చేయడానికి ప్రయత్నించిందో అక్కడంతా మళ్ళీ భిన్నాభిప్రాయాలు మళ్ళీ వస్తున్నాయి. అది కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని కావచ్చు. ఇప్పుడు తిరువూరు ఉంది, కేశినేని నానికి వాళ్ళకి సమస్య వచ్చింది తిరువూరే కదా.
వాళ్ళు అక్కడి నుంచి ఆయన తీసుకొని తెలుగుదేశం అతన్ని వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇప్పుడు తెలుగుదేశానికి ఎవరు? అవును. అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆ పేరు ఎందుకు కానీ మన ఛానల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు, అన్నిట్లో కూడా ఆయన చాలా ఇదిగా మాట్లాడుతుంటాడు. ఆయన కూడా అక్కడ కుదరదులే ఇక్కడికి పంపిద్దాము ఆయన, అంటే ఖర్చు చాలామంది